హైదరాబాద్ జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 8 నెలల క్రితమే బాలికకు ఇన్స్టాగ్రామ్ లో శివ పరిచయమయ్యారు. 10వ తరగతికే ప్రేమ ఏంటని తల్లి మందలించింది. వారం క్రితం ఇంట్లోని 2 లక్షల రూపాయలు తీసుకుని శివతో వెళ్లిపోయింది బాలిక. జీడిమెట్ల పిఎస్ లో తల్లి ఫిర్యాదు చేసింది. దాంతో బాలికను తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. తల్లికి అప్పగించారు. 3 రోజుల క్రితం తిరిగి ఇంటికొచ్చింది. ప్రియుడి నుంచి తనని దూరం చేసిందన్న కోపం పెంచుకుంది. తల్లిని అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి చంపేసింది. తన తల్లిని అక్కే చంపేసిందని చెప్తోంది తేజశ్రీ చెల్లి. ట్యూషన్ కి వెళ్లి వస్తున్న తనను ముందు గల్లీలోనే అక్క ఆపేసిందని చెప్తోంది. మర్డర్ విషయం తనకు తెలియకుండా ఉండేందుకే అక్క ఆపిందని చెప్తోంది. వెళ్లి చూస్తే అమ్మ స్పృహ కోల్పోయి ఉందని, తనను అక్క బయటకు పంపించి శివకు ఫోన్ చేసిందని తెలిపింది. తన అక్క తల్లిని ఎలా హత్య చేసిందో పూసగుచ్చినట్టుగా వివరించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం, మా ప్రతినిధి రవి అందిస్తారు. పక్కా ప్లాన్ ప్రకారమే అంజలిని హత్య చేసేందుకు కూతురు తేజశ్రీ పథకం వేసింది. ఇందులో భాగంగానే నల్గొండలో ఉన్నటువంటి శివను ఇంటి దాకా పిలిపించుకుంది. అయితే తల్లి అంజలిని హత్య చేస్తున్నటువంటి క్రమంలో చిన్న కూతురు కూడా ఇంట్లోనే ఉంది. ఆ టైంలో చిన్న కూతురిని కూడా మాయమాటలు చెప్పి బయటకు పంపించే ప్రయత్నం కూడా చేసింది. సో పాప, మీ పేరేంటి? మనస్విని. ఆ టైంలో నువ్వు ఇంట్లోనే ఉన్నా? లేను, నేను బయటికి వెళ్ళిన. మమ్మీ ఒక అక్కని తీసుకురమ్మంటే బయటికి వెళ్ళి ఉండే. నేను బయటికి వెళ్ళినాక అక్క వచ్చి మమ్మీ ఆమెను తీసుకుని రమ్మంటుంది ఇంటికి, ఎవరో సార్ వాళ్ళు వస్తారంటే మాట్లాడతారంటే అన్నారు. నేను నమ్మి అక్కతో వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వచ్చే వరకు డోర్ ఇట్లా దగ్గరికి వేసేసింది. మొత్తం డోర్ దగ్గర ఎగ్జి స్మెల్, ఆ స్మెల్, స్మెల్ వస్తే ఏంది స్మెల్ వస్తుంది మమ్మీ ఏదైనా. నేను మమ్మీ మమ్మీ అని పిలుచుకుంటే కిచెన్ రూమ్ లోకి పోయేసరికి మమ్మీ పడుతుంది. ఇల్లంతా బ్లడ్ ఉంది, ఆయిల్, ఎగ్స్ అవన్నీ పలిగిపోయి ఉన్నాయి కింద. మమ్మీ కొట్టుకుంటుంది అటు ఇటు అటు ఇటు. అంబులెన్స్ ఫోన్ చేయండి. ఉంది, నాతోనే ఉంది. అక్కనే చేపించింది, అక్కనే కొట్టిపించింది. ఇప్పుడు మీ మమ్మీ అదేవిధంగా మీరిద్దరు ఇంట్లో ఉన్నప్పుడే శివ వచ్చాడా? శివ రావడం నువ్వు చూసావా, లేకపోతే మీరిద్దరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత శివ, యశ్వంత్ వచ్చారు? వాళ్ళు ఫస్ట్ కొట్టింది తెలియదు సార్ నాకు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మా మమ్మీ ఇట్లా జరిగిందని మళ్ళీ మా అక్క నాకు డౌట్ రావద్దనేసి మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసింది. ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఏం చేసారు, మమ్మీ ప్రాణాల మీద కూర్చురు. అయితే మమ్మీ చనిపోతలేదని చెప్పేసి మమ్మీ డ్యూటీ ఎక్కువ దగ్గర ఇలా టైట్ చేసి చంపేసారు. మమ్మీతో మాట్లాడితే కూడా మమ్మీ వాయిస్ వస్తలేదు. చెయ్యి రబ్ చేసిన గట్టిగా పట్టుకుంది మమ్మీ చెయ్యి. మమ్మీ దగ్గర కూర్చోవద్దు, వద్దు వద్దు లేపుకొని తీసుకెళ్ళిపోయింది. అక్క బయటకు తీసుకుపోయింది. ఎవరికైనా చెప్తామంటే ఎవరికి చెప్పని, పోలీసులకు ఫోన్ చేద్దామంటే పోలీసులకు ఫోన్ చేయాలి. భయపెట్టించింది, వద్దు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మమ్మీ లేదు, ఏం చేస్తారో తెలియదు, వద్దు వాళ్ళు నిన్ను ఒక్కడేస్తారు నన్ను ఒక్కడేస్తారని ఫుల్ భయపెట్టించింది. నెట్టు పోనీ ఎవరితో మాట్లాడలేదు. అంటే మమ్మీని చంపేసి ఇక చున్నీ పెట్టేసి చంపినాక వెళ్ళిపోయారు వాళ్ళు. ఇన్స్టాలో పరిచయం మా అక్కకి 8 months. బాగానే ఉంది. అంటే నేను వచ్చి బెదిరించారంట. నేను వెళ్ళినాక అక్క ఫోన్ చేసింది, ఇంకో ఫోన్ నుంచి శివ డీజే అని ఉంది. నేను ఇందాక సార్ వాళ్ళతో వెళ్ళి నిన్న నైట్ ఫోన్ చూస్తే కాలేజ్ తీస్తే శివ డీజే అని ఉంది. నేను వచ్చి అడిగిన అక్కకి, నువ్వే చేపించినావు కదా అంటే అసలు ఏం మాట్లాడతలేదు. నేను అన్నా, ఇప్పుడు నువ్వు అక్క ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినారు. ఆ టైంలో మమ్మీ బాగానే ఉంది. సో ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? అంటే ఎంత టైంలో ఇంటికి తిరిగి వచ్చి? అక్క వాళ్ళ ఇంటికి మమ్మీ తీసుకురమ్మని చెప్పి నాకు చెప్పింది మమ్మీ. నేను ఒక్కదాన్ని వెళ్ళినా, అక్క ట్యూషన్కి వెళ్ళింది అన్నది. అన్ని వచ్చేస్తున్నా, ఇంటి దగ్గర గల్లీలో ఉన్నా, ఇంటి గల్లీలోనే ఉన్నా. అక్క బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ బయటకు వచ్చి మమ్మీ ఏమంటుంది అంటే శ్రీజన్ పట్టుకొని రమ్మంటుంది. ఆమె వస్తే మమ్మీ ఏదో మాట్లాడతారంట, ఎవరు వస్తారంట మేడం వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారంట. ఆ రోజు పోయింది కదా, నిజాలు ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా మాట్లాడదాం అనేసి మమ్మీ తీసుకురా అని చెప్పింది. నాకు లంచ్ తినేటప్పుడు నేను బయటకు పోయినాక మళ్ళీ అక్క వచ్చింది. అప్పుడు మా మమ్మీ చెప్పిందో లేదో నాకు తెలియదు. అప్పుడు నాకు ఐడియా కూడా లేదు. అంటే అక్కనే కదా నమ్మే పోయినా నేను. వాళ్ళు పోయినాక వాళ్ళు అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. అంటే నేను వస్తున్నా అని చెప్పేసి చెప్పినట్టుంది లోపలికి పోయి. వాళ్ళు ఉన్నారో లేకపోతే పిలిచిందో తెలియదు. అప్పుడైతే నేను అక్కతో వెళ్ళి వచ్చేసరికి మమ్మీ పడిపోయింది.
వెనకాల ప్లేట్ ఇక్కడ సుత్తితో కొట్టిర్రు. అయితే మమ్మీ చనిపోలేదనేసి మళ్ళీ అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మీ డ్యూటీ చిన్నిస్తాను మమ్మీని. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలియదు వాళ్ళు వచ్చిరని, ఇప్పుడు అక్క చెప్తే తెలిసింది. నిర్ధారించుకున్నాక మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలిచింది కదా, అప్పుడు కూడా ఉన్నావు? ఇంకా చనిపోలేదంట, వచ్చి చంపేయని ఫోన్ చేసిందంట. చెల్లికి కూడా మాయమాటలు చెప్పి బయటకు పంపించింది. మమ్మీ వేరే ఒక వ్యక్తిని తీసుకొని రమ్మన్నది, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంట్లో చెల్లి లేకుండా చేసే ప్రయత్నం చేసింది తేజశ్రీ. ఎప్పుడైతే మొత్తం హత్య అంతా పూర్తి అయిన తర్వాత చెల్లి ఇంటికి చేరుకుందో అప్పటికే తల్లి రక్తపు మడుగులో పడిపోయి ఉంది. అప్పటికే తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. తల్లిని కాపాడే ప్రయత్నం కూడా చేసింది చిన్న కూతురు, కానీ ఎంత ప్రయత్నించినా కూడా అప్పటికే తీవ్ర గాయాల పాలై స్పాట్లోనే తీవ్ర రక్తస్రావమై చనిపోయింది అంజలి. సో ప్రస్తుతం తేజశ్రీ చెల్లెలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, జీడిమెట్ల నుంచి.